మిత్రమా, ఒక మాట చెప్పనా? మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మన జీవితమే ఒక పుస్తకం అనుకుంటే ఈ పుస్తకంలో ఎన్నో కథలు, ఎన్నో పాత్రలు, ఎన్నో జ్ఞాపకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసా, చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న స్కూలుకు పంపిస్తే అక్కడ కొంతమంది మనకు స్నేహితులు పరిచయం అవుతారు, స్నేహితురాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో గడుపుతూ జీవితాన్ని, వీరిని విడిచి నా జీవితంలో ఉండలేను, ఇక వీళ్ళే నా సర్వస్వం అనుకుంటాం. వాళ్ళను చూసి వాళ్ళతో చెప్పే మాటలు కూడా మనం అవే కదా. నీ స్నేహాన్ని వదిలి నేను ఉండలేనురా అంటూ ఉంటాం. ఉండలేను 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 అని చెప్పుకుంటూ స్కూలు జీవితాన్ని దాటి, ఒకవేళ అది పుస్తకం అనుకుంటే ఆ పుస్తకములో స్కూలు పేజీ, స్కూలు జీవితాన్ని తిరగవేసి మరో పేజీలోనికి ఎంటర్ అవుతాం. అదే కాలేజీ జీవితం. ఆ కాలేజీ జీవితంలో కొన్ని పాత్రలు మళ్ళీ కలుస్తాయి, కొన్ని స్నేహాలు, బంధాలు, కొన్ని పరిచయాలు పెరిగిన తర్వాత అక్కడ కూడా మనం మాట్లాడేది ఏంటి అంటే, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు అని అనుకుంటూ ఉంటాం, బ్రతుకుతూ ఉంటాం. అలా కొంతకాలం గడిచేసరికి ఆ పేజీని కూడా తిరగవేసి మరో పేజీలోనికి అడుగు పెట్టవలసి వస్తుంది. అదే ఉద్యోగం అనే పేరుతో వెళ్ళిపోతాం. ఆ ఉద్యోగం అనే పేరుతో వెళ్ళిన మనం అక్కడ కూడా పరిచయాలు ఏర్పడతాయి, కొన్ని బంధాలు మనకు కలుస్తాయి. వారిని చూసి కూడా, వారితో కూడా ఇదే అంటాం, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు అని. మనం వారితో చెప్పిన మాటలు, మీతో వారు చెప్పిన మాటలు నిజమో కాదో నేను చెబుతున్న మాటలు ఒకసారి ఆలోచించండి. స్కూలు జీవితంలో మొదలైన ఆలోచన, నిన్ను విడిచి ఉండలేను అనే భావన, ఆ పేజీని తిరగవేసి కాలేజీ పేజీలోనికి, జీవితంలోనికి వచ్చాం. అక్కడ కూడా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టి నేను ఉండలేను అనుకున్నాం. వారిని కూడా వదిలేసి ఉద్యోగం పేరుతో మరో పేజీలోనికి వచ్చేసాం. అక్కడ కూడా కొంతకాలం ఆ పేజీలో బ్రతికి వారిని కూడా వదిలేసి మరో పేజీలోనికి రిటైర్మెంట్ పేరుతో వెళ్ళిపోతాం. అక్కడ కూడా చివరి పేజీలో మనం జీవిస్తూ ఎందరో ఎన్నో బంధాలు, ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతాయి. అప్పటికీ ఆ క్షణానికి మనలో ఉండే ఆలోచన, మిమ్మల్ని విడిచి ఉండలేను అనే భావన బలపడుతూనే ఉంటుంది. చూశారా, తెలుసో తెలియని వయసు దగ్గర నుండి కూడా నిన్ను విడిచి నేను ఉండలేను అని మనము చెప్పిన మాటలు, నిన్ను విడిచి ఉండలేను అని మనతో ఇంకొకరు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చివరి పేజీలో ఉండలేము 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 అని చెప్పుకుంటూనే వస్తున్నాము. కానీ ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక సమయాన, ఏదో ఒక పరిస్థితుల్లో అందరినీ వదిలిపెట్టి రావలసి వస్తుంది. అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇదే మానవ జీవితంలో జరిగే నగ్న సత్యం. ఇక చివరి పేజీలో ఉన్న మనం శాశ్వతమైన ఒక పేజీలోనికి వెళ్ళిపోతాం. మళ్ళీ తిరిగి రాము. ఆ తర్వాత మరొక పేజీ ఉండదు. ఆ పేజీ పేరే మరణం. చిన్నప్పటి నుంచి నిన్ను విడిచి ఉండలేను అని చెప్పిన మనం అందరినీ వదిలి అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు రాము. స్కూలులో నుండి వెళ్ళిపోయిన మనం ఏదో ఒక రోజు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది రెండవ పేజీలో ఉన్నప్పుడు. కానీ ఈ చివరి పేజీ, మరణం అనే ఈ చివరి పేజీలోనికి మనం వచ్చిన తర్వాత ఎప్పుడు మనము తిరిగి వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఒకటే నాకు అర్థమవుతుంది. అది ఏంటి అంటే, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏది శాశ్వతం కాదు అని. ఇది నాది కాదు అని నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో ఆ బ్రతుకంతా కూడా ఆనందం ఉంటుంది. ఇది నాదే అని ఎప్పుడైతే నీవు ఫిక్స్ అయిపోతావో, డిసైడ్ అయిపోతావో, ఆ రోజు నుండే సమస్యలు మొదలవుతాయి. ఒకరితో నీ పరిచయం మొదలైన తర్వాత
పరిచయమైనది తిరిగి విడిపోవలసిందే, అది సృష్టి ధర్మం అని ఎప్పుడైతే నీవు నిర్ణయించుకుంటావో నీ జీవితంలో ఎప్పుడు బాధకు చోటు ఉండదు. అది స్నేహం కావచ్చు, అది అన్నదమ్ముల బంధం కావచ్చు, అమ్మా నాన్నల ప్రేమ కావచ్చు, చివరికి నీ ప్రియురాలి ప్రేమ కూడా అవ్వచ్చు, లేదా నీ భార్య లేదా నీ భర్త ప్రేమ అయి కూడా ఉండొచ్చు. ఏదైనా శాశ్వతము కాదు అని మన జీవితం నేర్పుతుంది. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది ఉండకపోయినా నీ జీవితం చాలా అందమైనది. ఆ అందమైన జీవితాన్ని ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేసుకుని చివరి పేజీ అయిన మరణం వరకు నువ్వు వెళ్లకుండా మరణానికి ముందే నీవు నిరుత్సాహపడటం, అర్ధాంతరంగా నీవు నిలిచిపోవటం, ఆగిపోవటం నీ మిత్రుడిగా నాకు నచ్చటం లేదు. కాబట్టి మొదటి పేజీలో మొదలైన మన జీవితం చివరి పేజీ అయిన మరణం వరకు మన జీవితం మనమే అనుభవించాలి. మన జీవితాన్ని మనము అనుభవిస్తున్నప్పుడు అవతల వారి జీవితాన్ని లాక్కొని అనుభవించవలసిన అవసరం లేదు. మనది మనము మాత్రమే అనుభవిస్తే చాలు, అందంగా ఉంటుంది. ఇవన్నీ మీకెందుకు చెబుతున్నానంటే, మీకు కాకుండా నేనెవరికి చెప్పాలి చెప్పు? మీరు తప్ప నాకెవరున్నారు చెప్పు? అయినప్పటికీ ఏదో ఒకరోజు నేను మిమ్మును వదిలిపెట్టి పోవాలి, నన్ను మీరు వదిలిపెట్టి పోవాలి. అప్పటి వరకైనా కలుసుందాం, అప్పటి వరకైనా ఆనందంగా జీవిద్దాం. ఇట్లు మీ విశ్వనరుడు.